హలో! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ లాస్ట్ 4 డేస్ నుంచి మేము హైదరాబాద్‌లో లేము. ఊరెళ్ళాము. మా బాబు బర్త్‌డే ఉంటే. సో, అక్కడికి వెళ్లి కూడా నేను ఈ పనుల మీదే ఉన్నాననమాట. ఎనీవేస్ కుకీస్ అవన్నీ ఏం చేయలేము కాబట్టి అట్‌లీస్ట్ రా మెటీరియల్ అన్నా చేసుకుందాము అని రాగి పిండి, గోధుమ పిండి చేద్దామని అవి తెచ్చుకున్నాననమాట. ఇవి ముందు రోజు నైటే నేను ఒక 4-5 టైమ్స్ నీట్‌గా వాష్ చేసేసుకొని నైట్ అంతా సోక్ చేసేసాననమాట. చాలా మురికి ఒస్తది. మీరు వాటర్ జూస్తే కూడా బ్లాక్‌గా వచ్చేస్తాయి. సో, క్లియర్‌గా వచ్చేంత వరకి మనం వాష్ చేసుకోవాలి. ఇది మార్నింగే ఫస్ట్ లేవగానే ఇదే చేశాను. నైట్ ఏవైతే మనం సోక్ చేసామో, ఆ వాటర్ మొత్తం మళ్ళీ పారపోసేసి ఇంకొక 2 టైమ్స్ నీట్‌గా వాష్ చేసేసుకొని, ఇంకా వాటర్ అంతా డ్రైన్ అయ్యేలాగా ఒక క్లాత్‌లో మనం గట్టిగా ప్యాక్ జేసుకోవాలి. అప్పుడే మనకి స్ప్రౌట్స్ ఒస్తాయన్నమాట. నేనిక్కడ మా ఇంట్లో 2 డేస్ ఉన్నా. అత్తయ్య వాళ్ళ ఇంట్లో 2 డేస్ ఉన్నా. సో, ఫస్ట్ 2 డేస్ గోధుమలు, రాగులు ఇవన్నీ ఇక్కడ పెట్టేసేసి, స్ప్రౌట్స్ కోసం మూట కట్టేసి నేను మా అత్తయ్య దగ్గరికెళ్ళిపోయాను. ఇంకా మా అమ్మ నెక్స్ట్ స్ప్రౌట్స్ వచ్చిన తర్వాత సన్ డ్రై అయితే చేసింది. ఆ వీడియోస్ కొంచెం లేవు. మా అమ్మ నార్మల్‌గా చేసేసింది. సో, స్ప్రౌట్స్ అనేది మనకి రాగుల్ని బట్టి 1 ఆర్ 2 డేస్ పడతది. మనం గట్టిగా కట్టి అప్పుడప్పుడు వాటర్ స్ప్రే చేస్తూ ఉంటే నీట్‌గా వస్తాయన్నమాట. హౌ మచ్ ఎవర్ ద క్వాంటిటీస్ there is no compromise on hygiene and cleanliness. Every single batch is prepared with utmost love and care. ఎవరైనా స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్ ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే కూడా డైరెక్ట్‌గా మెసేజ్ చేసేయొచ్చు. స్ప్రౌట్స్ వచ్చాక మళ్ళీ మా అమ్మ ఒక్కసారి ఎండలో అయితే పెట్టి, ఆ చిన్న క్లిప్ అయితే నాకు సెండ్ చేసింది. అండ్ గోధుమలు కూడా మేము ఇంట్లోనే పట్టిస్తాము.